అందరికీ వందనాలండి. మా అందరికీ వందనాలండి. మరి బాగున్నారు అందరూ? మరి ఈ నెల అంతా కూడా చాలా గ్రాండ్గా చాలా సంతోషంతో గడుపుతారు చాలా మంది క్రైస్తవులు, మనం కాదండి. అయితే మనం కూడా గడపాలి అనే ఆలోచనతో ఉంటాం, ఎందుకంటే మనం కూడా క్రైస్తవులు కాబట్టి. అవును కాదండి. అయితే ఈ మాటలు ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వింటే మనకి బైబిల్ ఏంటనేది అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. లోకం తీరు ఒక ఎత్తు, ఈరోజు మీరు నేర్చుకుంటున్న బైబిల్ తీరు ఒక ఎత్తు. బైబిల్లో చెప్పినట్టుగా క్రైస్తవులు ఎక్కడ కూడా బ్రతకడం లేదు. బైబిల్ చెప్పనని చెయ్యొద్దనివి, చెయ్యవద్దు అని అన్నివి, అలాగే చెప్పనివి చేసి దేవుడికి ఇష్టమే అనుకునే పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది, అవును కాదండి? కాబట్టి ఈరోజు బైబిల్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ముందుగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక సృష్టికర్త, గొప్ప దేవ, పరిశుద్ధుడ, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి గడిచిన కాలం అంతా కూడా తండ్రి మమ్మల్ని సజీవనెక్క నుంచి భద్రపరిచి కాచి కాపాడి తండ్రి, మరి ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి లోకంలో అనేక మంది మరి కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ మరి పుడుతూ చనిపోతూ ఉండగా తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తండ్రి అని ఎరుగుటకు అవకాశం లేని వారుగా అనేక మంది నిద్రిస్తూ ఉండగా తండ్రి, మాకు అటువంటి విషయంలో లేక మిమ్మల్ని కనుగొని మీరు తండ్రి అని మేము ఎరిగి మిమ్మల్ని పిలుచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి మరి ఈనాడు ఈ నెలలో మరి మీ కుమారుడు, ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టారని మరి ఆయన చెప్పని రీతిలో చెప్పని విధముగా గడిపి మరి అనేక మంది మరి నాశనానికి దారి తీస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేకుండా తండ్రి మరి మీ ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివాడిగా ఈ మాటలు తెలియజేయుచుండగా తండ్రి మరి మాకందరికీ కూడా మంచి జ్ఞానాన్ని బుద్ధిని దయచేయండి. మరి మీ మాటలు చెబుతున్న నేను నా మాటలు ఏవి సొంతముగా కాక ఈ సత్యవాక్యాన్ని సరిగా విభజించే ఉపదేశించే సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పేరు అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ కన్న తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. అయితే ఈనాడు క్రైస్తవులందరూ కూడా చాలా మంది ఈ మాసం క్రిస్మస్ మాసం అని పిలుస్తారు. డిసెంబర్ నెలని క్రిస్మస్ నెల అని పిలుస్తారు. 1వ తేదీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసిన వారు కూడా లేకపోలేదు. ఎందుకనంటే ఆ సందడి, అడావిడి, చర్చి అలంకరణ గొప్ప అద్భుతంగా ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటారు, అవును కాదండి? అయితే ఆ సంతోషం ఎందులో ఉండాలని మీరు గత కాలం మీరు నేర్చుకున్నారు, దేవుణ్ణిలో ఉండాలని నేర్చుకున్నారు, అవును కాదండి? ఏ విషయమైనా సంతోషము ఎందులో ఉండాలంటే దేవుని విషయంలో ఉండాలి మనిషికి. అయితే నేడు క్రైస్తవులు అనబడిన వారు ఏ విషయాల్లో సంతోషంగా ఎక్కువ పడతారంటే లోక విషయంలోనే ఎక్కువ సంతోషపడతారు. పండగ వచ్చింది అంటే చాలు, చుట్టాలు, వంటలు, సందడి, బట్టలు, మరి రకరకాలైనటువంటి ఆనంద భోగాల కోసమే పండగ అనేటట్టుగా ప్రవర్తన చేస్తారు. నిజానికి యేసు అనే వ్యక్తి వీళ్ళ మధ్యన ఉండడం, యేసు అనే దేవుడు వీళ్ళ మధ్యన ఉండడం. ఎవరుంటారంటే బంధువులు, కబుర్లు, కాలక్షేపము, హ్యాపీనెస్, ఆనందము, లోకంలో ఉన్నటువంటి ఏ సుఖ భోగాలైనా ఈ సమయంలోనే దేవుడి పేరు చెప్పి ఎంజాయ్ చేస్తారు. చాలా మందిని అడగండి, ఎందుకురా అలా తాగుతున్నావు అంటే ఎంతైనా పండగ కదా అని అంటాడు, అవునా కాదు? పండగ అయితే తాగమని దేవుడు చెప్పాడా? పండగ అసలు ఉందని చెప్పాడా? ఇవన్నీ ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేయకుండా అందరూ చేస్తున్నారు కదా అని మనము చేస్తే వారిలాగే వారు ఎక్కడికి వెళ్తారు, మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. అందులో సమస్య లేదు. ఒక వ్యక్తి ఆయనకు తావు తెలియదు, ఆయన వెళ్ళిపోతున్నాడు, అలాంటి వ్యక్తిని మనము ఫాలో అయితే మనము కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతాం. అందులో సమస్య లేదు, ఏ బాధ లేదు, ఆయన వెనకాల మనం కూడా వెళ్తాం. అయితే ఈరోజు మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే నిజముగా బైబిల్లో యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ కానీ లేదా జన్మదినం జరపాలని కానీ లేదా క్రిస్టమస్ అనే పేరు కానీ
ఉందని చూపిస్తే నేను ఈరోజు మాట్లాడకుండా కింద కూర్చుని పోతాను, ఇంటికి వెళ్ళిపోతాను నేను, మీరు కూడా వెళ్ళిపోండి. ఎవరైనా చూపిస్తే అదే చెప్తానమ్మా. ఈరోజు క్రిస్టమస్ అనే పదం కానీ ఆయన పుట్టిన తేదీ కానీ లేదు 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 100కి 100% నేను చెప్పగలను. 100కి 2%, 200% నేను చెప్పగలను. అయితే ఈ రోజు మీరు ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుంది అది మరి క్రిస్టమస్ అనేది ఎలా వచ్చింది లోకంలోనికి. అదే కదా మీ ఆలోచన. అది ఈరోజు చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. క్రిస్టమస్ అనేది మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు 1వ శతాబ్దంలో పుట్టినరోజే అవమానకరంగా జరిగింది ఆయనకి. పుడితే ఆయన పుట్టడానికి స్థలం లేదు. పుట్టడానికి స్థలం లేకపోతే, సత్రంలో ఖాళీ లేకపోతే ఎక్కడో మధ్యదారిలో పుట్టాడు, పశువుల పాకలో కాదు. ఆయన కనీసం పశువుల పాక కూడా లేదు. తెలుసా మీకు? తర్వాత వారం చెప్తాను, శుక్రవారం. ఆయన పుట్టేటప్పుడు ఎక్కడ పుట్టాడో బైబిల్లో రాయబడలేదు. మార్గ మధ్యలో జననం చేసింది వాళ్ళ తల్లి, గర్భవతిగా ఉన్న మరియా. ఆమె గర్భమందు మార్గ మధ్యలో యేసుక్రీస్తు వారు ప్రసవించారు. సత్రంలో చూడలేదు పాపం. సత్రంలోనైనా డెలివరీ చేద్దామని యేసేపు గారు ఆశపడ్డారు. అది అంత అవమానకరంగా జరిగింది యేసుక్రీస్తు వారి పుట్టిక ఈ లోకంలోనే. ఈ లోకం గౌరవించలేదు. చివరికి ఎక్కడ పుట్టాడు తెలుసా? ఆయన మార్గ మధ్యలో పుడితే ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో ఒక పశువుల తొట్టులో ఆయన పెట్టారు. పశువుల పాక అనే మాట కూడా బైబిల్లో ఉండదండి. మీరు అనుకుంటున్నారేమో పశువుల పాక, బొమ్మలు, తర్వాత పైన స్టారు ఇవన్నీ చూసి ఏదో యేసుక్రీస్తు వరకు వచ్చి దూతలు ఏదో చేసే అవన్నీ పుట్టివే. ఆయన అలా ఘనంగా చూపించాలని చూపిస్తారు కానీ బైబిల్లో అలా లేదు. యేసుక్రీస్తు వారు పుట్టిక ఈ లోకం ఇచ్చిన విలువేడు తెలుసా? అంత అవమానమే, అంత బాధ యేసుక్రీస్తు వారు పుట్టేటప్పుడు తల్లి మరియా, యేసేపు గారు అనుభవించారు. మీకు తెలుసో తెలీదు, చదవండి బైబిల్. ఆయనకి స్థలము లేకపోతే, సత్రములో ప్రసవించడానికి స్థలము లేకపోతే, మార్గ మధ్యలో ఎక్కడో పుడితే ఆ వ్యక్తిని తీసుకొచ్చి, ఆ యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి పశువుల తొట్టులో పెట్టారట. బట్టలని గుడ్డలని చుట్టి. అది ఆనాడు మనం ఇచ్చిన యేసుక్రీస్తు వారికి ఇచ్చిన విలువ ఈ లోకము. ఇది తెలియదు, ఇది గ్రహించట్లేదు నేడు సమాజము. బైబిల్ అదే ఉంది, లేదని ఎవరిని చెప్పమనండి. అర్థం తల్లి. అయితే ఈరోజు ఆయన పుట్టాడని చెప్పి నువ్వు తాగడము, నువ్వు తిరగడము, నువ్వు తినడము, నీకు బట్టలు ఆయన అది కోరుకున్నాడు ఆయన. లేదా నీకు పండగానే చెయ్యమని చెప్పాడా, ఆజ్ఞించాడా? దేవుడు చెప్పంది నువ్వు ఎందుకు చెయ్యాలి? చెప్పింది చెయ్యొచ్చు కదా. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ప్రభువా ప్రభువా నన్ను పిలకు, నేను ఏది చెప్పాను అది చెయ్యి, అప్పుడు నీకు పరలోక రాజ్యం, తండ్రి చెప్తాను నెరవేర్చు, అప్పుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాను నేను అనట్లేదా? ఈ మాటలు వినిపించట్లేదు ఎవరికి. ఎంత మాత్రం పండగే. పండగల్లో ఏముంటుందమ్మా? అల్లరి తప్ప. దేవుడు అల్లరికి కట్టపాడని బైబిల్లో రాయబడలేదా? నిజంగా పండగలు ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. కానీ నేడు క్రైస్తవులకు పండగలు లేవు. తెలుసా మీకు? క్రైస్తవులకు పండగలే లేవు. ఒక్క పండగ చూపిస్తే జీవితంలో బైబిల్ నుంచి పట్టణం. అది జీవితంలో బైబిల్ చెప్పను ఎవరికి. అర్థమైందమ్మా? ఒక్క పండగ నేడు క్రైస్తవులు చెయ్యమని దేవుడు చెప్పాడని ఎవరైనా నిరూపిస్తే నేను కూర్చుని పోతాను. ఇంకెప్పుడు కూడా బైబిల్ బోధించను. ఎంత ఖండితంగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు తప్పు మార్గంలోకి వెళ్ళకండి. అర్థమవుతుందమ్మా? క్రిస్టమస్ అంటే ఒకప్పుడు జరిగింది. అది ఎలా జరిగిందో, ఎలా మొదలైందో, లోకంలోకి ఎలా వచ్చిందో మీకు చెప్తాను. ఇది చరిత్రకారులు రాశారు ఈ మాటలు. బైబిల్లో లేవు. చరిత్రకారులు ఈనాడు ఇలా ఉన్నాము అంటే చరిత్రకారులు ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అలా జరిగిందట, ఆ టైంలో ఇలా జరిగిందట అని చరిత్రకారులు గ్రంథస్థం చేయబడిన గ్రంథాలు ఉంటాయి. అర్థమవుతుందమ్మా? అలా అవి చూస్తే మనకు కొన్ని విషయాలు బయటపడ్డాయి. బైబిల్లో లేవు. చరిత్ర కూడా బైబిల్లో లేదు. క్రిస్టమస్ అనే పదమే లేదు. అయితే చరిత్రకారులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? రోమన్ సామ్రాజ్యంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. అప్పుడు చక్రవర్తి పేరేం పేరు తెలుసా? రోమన్ కాలంలో చక్రవర్తి అప్పటి అగస్టస్ సీజర్, అతని పేరు అగస్టస్ సీజర్. అతను చక్రవర్తిగా ఉండేటప్పుడు జనాభా లెక్కల కోసము దావీదు పట్టణమైన బెత్లెహేము నగరానికి దావీదు వంశంలో పుట్టిన యేసేపు గారు ఆ ఊరు తీసుకెళ్లారు. మరీనే
తీసుకెళ్లేటప్పుడు ఈ జనాభా లెక్కలు జరిగేటప్పుడు అక్కడ ఉన్న చక్రవర్తి ఎవరమ్మా? అగస్టిస్ సీజర్ అతని పేరు. ఆ తర్వాత కాలంలోనే ఆ రోమా సామ్రాజ్యానికి 313 క్రీస్తు శకం 313 సంవత్సరంలో కాన్స్టాంటియన్ అనే వ్యక్తి రోమన్ చక్రవర్తిగా పరిపాలించాడు. అతను ఏం చేశాడంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారో రోమా సామ్రాజ్యంలో, ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తి మొట్టమొదటిసారిగా క్రీస్తుని నమ్మాడు. క్రీస్తు నిజమైన దేవుడి కుమారుడే, ఆయనే మెస్సయ్య, ఆనాడు తెలియక ఆయన మనము సిలువ వేశామని చెప్పి మారాడండి. ఎవరది? అతని పేరు రోమన్ కాన్స్టాంటియన్ అతని పేరు. ఆ వ్యక్తి క్రీస్తు వారు పుట్టిన 200-300 సంవత్సరాల తర్వాత మారాడట. ఇప్పుడు నేను ఉన్నానండి, నా మాట ఎవరైనా వింటారండి? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయన ఏదైనా ఆదేశిస్తే వినరా? అలాగే ఆనాడు రోమ చక్రవర్తి యేసుక్రీస్తు వారిని నమ్మాడు. సాధారణమైన వ్యక్తులు నమ్మితే గొప్ప విషయం కాదు, గొప్ప నమ్మితే అది గొప్ప విషయం లోకానికి, అవునా కాదండి? అలాగా 313 సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు వారు పుట్టి వెళ్ళిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి క్రైస్తవుడిగా మారాడు. అయితే క్రైస్తవుడిగా మారి ఏం చేశాడు తెలుసా? ఆనాడు రోమన్లు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. వారు నమ్మే దేవత పేరు ఏం పేరు తెలుసా? మిత్ర అంటే అర్థం ఏంటి తెలుసా? నీతిమంతుడైన సూర్యుడా, అంటే సూర్య భగవాన్ని వారు పూజించేవారు. అర్థమవుతుందమ్మా? సూర్య భగవాన్ని వారు పూజించేవారు రోమన్స్. అలాంటి వ్యక్తి సూర్యుడిని విడిచిపెట్టి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగింది? అక్కడ ఒక పండుగ జరిగేది. ఇదే డిసెంబర్ నెల 25వ తేదీన రోమన్ సామ్రాజ్యంలో 4వ శతాబ్దంలో పోప్ 1 జూలియస్ అనే వ్యక్తి, పోప్ 1 జూలియస్, 3వ శతాబ్దం దాటిపోయింది, 4వ శతాబ్దానికి వచ్చాం. అంటే 400 సంవత్సరాలు గడిచాయి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత. 300 సంవత్సరాల్లో ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మాడు, చక్రవర్తి. అంతవరకు ఒక సూర్యుడిని నమ్మారు వాళ్ళు, సూర్యుడినే పూజించారు వాళ్ళు. ఆ తర్వాత సటర్లీనా అనే పండుగ డిసెంబర్ 25వ తేదీన రోమన్ కాలంలో జరిగించేవారు. ఆ పండుగని తీసేశారు, క్రిస్టమస్ ని పెట్టారు. ఎవరు పెట్టారు? రోమన్స్ పెట్టారు. రోమా సామ్రాజ్యంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే పోప్ జూలియస్ సటర్లీనా అనే పండగని తీసేసి క్రిస్టమస్ అనే పేరు పెట్టి, క్రీస్తుకి ఆరాధన అనే పేరు పెట్టి, అర్థమవుతుంది తల్లి, క్రిస్టమస్ ని ప్రారంభించాడు. ఎప్పుడు ప్రారంభించాడు? యేసుక్రీస్తు వారు పుట్టేసి వెళ్ళిపోయిన 400 సంవత్సరాలకు స్టార్ట్ చేశారు. అది అప్పుడు స్టార్ట్ అయింది. ఎవరు క్రిస్టమస్? యేసుక్రీస్తు ఆరాధన అని ఆయన పుట్టినరోజు చేసే కార్యక్రమం. కానీ బైబిల్లో దేవుడు చెప్పాడా? మొదటి శతాబ్దంలో ఆదిమ క్రైస్తవులు ఎవరు కూడా క్రిస్టమస్ అనే పండుగను జరపలేదు. ఏ పండుగని జరపలేదు, వాళ్ళకి పండుగనే చేయలేదు. అసలు దేవుడు పండుగ చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంకా అలాగ ఆలోచిస్తే చూడండి, మళ్ళా అలాగ ఆలోచన చేస్తే 400 సంవత్సరంలో సటర్లీనా పండగ ప్లేస్ లో క్రిస్మస్ మార్చారు కదా 400 సంవత్సరాల తర్వాత. అక్కడి నుండి మొదలైందమ్మా దేశాలు ఈ కార్యక్రమం చేయండి. ఎలా ఏ దేశాలు చేసాయి చూడండి. తర్వాత కాలంలో 432వ సంవత్సరంలోను ఈజిప్ట్ లోను, 6వ శతాబ్దంలోను ఇంగ్లాండ్ లోను, 8వ శతాబ్దంలోను స్కాండినేవియన్స్ అనే దేశానికి విస్తరించింది. ఆ పండగని రాను దేశాలన్నీ పంచుకున్నాయి. అది ఒక కార్యక్రమం చేస్తే, నిజానికి దేవుడు చేయమని చెప్పలేదు, అది వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, దావీదు మహారాజు దేవుడికి దేవాలయం కట్టాలనుకున్నాడు. అయితే దేవుడికి దేవాలయం ఏమన్నాడు? నేను భూమి ఆకాశం నాకు పట్టవు, భూమే నాకు పాదపీఠం, ఆకాశం సింహాసనం, నన్ను ఎక్కడ ఎడతావురా నువ్వు కట్టొద్దు, అవసరం లేదు. ఒకవేళ నువ్వు కోరుకున్నావు కాబట్టి నీ కొడుకుతో నేను కట్టిస్తానని బంగారు దేవాలయం యెరూషలేములో కట్టించాడు దేవుడు. ఆయనకి ఇష్టం లేదు హస్తకృతములు అంటే చేతులతో కట్టే దేవాలయాల్లో దేవుడు ఉండడం. నీ హృదయాల్లో నీ లోపల ఉండాలని ఆశపడ్డాడు ఆయన. అందుకే నిన్ను చేశాడు, ఆయన ఆత్మ నీలో పంపాడు. అందుకే నువ్వు దేవాలయం అన్నాడు, దేహమే దేవాలయం అన్నాడు, అనలేదా? ఇది తెలియని జనాలు 4 గోడలే దేవాలయం అనే, 4 గోడలే సంఘం అనే, 4 గోడలే విలువైనదిగా భావిస్తున్నారు ఈరోజు. అలా భావించారు కనుకనే మేకప్లు సున్నాలు అన్ని ఉన్నావు, అవునా కాదా?
కలర్ సెట్టింగ్లో ఇలా ఉంటే చెప్పుకోవడానికి అవదైతే అవుతుంది. అలాగని ఇలాగ ఉంచుకోకూడదు, నీట్గా ఉంచాలి. బయట నీట్గా ఉంటే లోపల ఇంకా నీట్గా ఉంటుంది. అవునా కాదు? నేను మంచోడిని అనుకోని గది దొంగల ఇక్కడ ఒక ఘాటు పెట్టుకొని మీసాలు ఎలా పెట్టి లుంగి కట్టి పైన ఇక్కడ ఘాట్లు పెట్టి మంచోడిగా ఉన్నా నమ్ముతారేటండి? నమ్మరు. బయట బాగుండాలి, లోపల బాగుండాలి. అవునా కాదా? అది మనం ఆలోచించే విధానము. అయితే ఈరోజు చూడండి, అలా దేశాలు విస్తరించాయి. అయితే 89 పుస్తకాల గల బైబుల్ కూడా ఉంది ప్రపంచంలో. మీకు తెలుసో తెలియదు కానీ బైబుల్ 4 రకాలు ఉన్నాయి ప్రపంచంలో. తల్లి, బైబుల్ 4 రకాల బైబుల్ ఉన్నాయి. మీకు తెలుసో తెలీదు, ఆర్థోడాక్స్ బైబుల్ అని ఒక బైబుల్ ఉంది. అది కూడా దేవుని పుస్తకం కింద భావిస్తారు మనుషులు. 86 పుస్తకాలు ఉన్నాయి అందులోనే, 86. అలాగే చార్సోమాటిక్ బైబుల్ అని ఉంది, అందులో 76 పుస్తకాలు ఉంటాయి. అలాగే రోమన్ క్యాథలిక్ మిషనరీ బైబుల్ ఒకటి ఉంది, అందులో 73 పుస్తకాలు ఉంటాయి. అలాగే చివరిగా మనం నమ్మే బైబుల్ ఉంది, అందులో 66 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. మరి ఈ బైబుల్లో ఏది నమ్మాలో తెలియదు జనాలు ఈరోజు. 4 రకాల బైబుల్ ఉన్నాయి ప్రపంచంలో, మీకు తెలియదు. తెలుసో తెలీదు ఆలోచించండి. ఇలా 4 రకాల బైబుల్, ఏ బైబుల్ నమ్మాలో ఈరోజు క్రైస్తవ సమాజానికి తెలియలేదు. అయితే ఏ బైబుల్ నమ్మాలో దేవుడు రాయించి ఇచ్చాడు బైబుల్లో. మీకు అవసరమైతే మీకు తర్వాత కాలంలో చెప్తాను ఏ బైబుల్ నమ్మమని దేవుడు చెప్పాడు అనేది. అర్థమవుతుంది తల్లి? రోమన్ క్యాథలిక్స్ ఏమంటారు? ఇది మా బైబులే కరెక్ట్, మాదే నమ్మాలి మీరు అని అంటారు. అలాగే ఈ ఆర్థోడాక్స్ అనేవారు 89 పుస్తకాలు గల బైబిల్ కలిగి ఉండి గ్రీస్ దేశాల్లో, రష్యా దేశాల్లో వాళ్ళు నివసిస్తున్నారు. ఎక్కడమ్మా? గ్రీక్ దేశాల్లోని, రష్యా దేశాల్లో ఉన్నవారు 89 పుస్తకాల గల బైబిల్ నమ్ముతారు. ఆర్థోడాక్స్ అంటారు వాళ్ళే. అదొక సంఘం. తెలుసు? అంటే యేసుక్రీస్తు వారు ఒక సంఘాన్ని కడితే వీళ్ళేమో సంఘాన్ని మొక్కలు చేశారు శాఖల కింద. సంఘానికి ఒక పేరు, అర్థమవుతుందమ్మా? సంఘానికి ఒక బోధ, సంఘానికి ఒక ఆచార సాంప్రదాయం. మా చర్చిలో మేము అలా చేయమండి అంటే నీ ఇష్టం చేస్తావా, దేవుని ఇష్టం చేస్తావా? మా చర్చిలో అలా చేయమో అని అన్నావని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వేదో సొంతగా అక్కడ నువ్వు ప్రారంభించావని అర్థము. అవునా కాదా? యేసుక్రీస్తు వారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ ఎక్కడైనా కానీ నేను పుడతానో, ఆ తేదీని పుడతానో, లేకపోతే నాకు పండగ చేయండి, దాని పేరు క్రిస్మస్ పెట్టండి అని పేరు కానీ ఎక్కడైనా చెప్పాడా? ఇది ప్రపంచానికి సవాల్ విసురుతున్నాను నేను. చెప్పాడు అని అంటే నేను ఇక నుండి బైబిల్ బోధించను. మీరు తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదనే నా ఉద్దేశము. అర్థమవుతుందండి? గంగయ్య గారు చాలా జాగ్రత్త వినాలి. డిసెంబరు 25వ తేదీ నుండి 13 రోజులు క్రిస్మస్ చేస్తారు. మీలో 89 పుస్తకాల కలిగి బైబిల్ ఉంది చూసారు. ఆర్థోడాక్స్లో 13 రోజులు క్రిస్మస్ చేస్తారు. మీకు క్రిస్మస్ ఏమాత్రం 3-4 రోజులు 3 క్రిస్మస్లు తేలిపోతాయి. వీళ్ళు 13 రోజులు చేస్తారట. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆచారం. మరి దేవుడు చెప్పింది చేయరానంటే చేయరు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. నీకేది అవసరమో దానికి నువ్వు వాడిని ప్రేమించకపోతే నువ్వు నరహంతకుడివే. మొహం చూపుతో నువ్వు చూస్తే నువ్వు వ్యభిచారివే. అవి మాటలే గుర్తుండవు మనకి. చెప్పంది మాత్రం చేస్తాము. పండగని పేరు చెప్పి ఫుల్గా తాగి, పండగ కూడా తాగకపోతే ఇంకొకటి తాగుతాం రా అంటారా? ఈ పండగలు అందుకోసమే చేస్తారు. కానీ దేవుడు ఒక్క పండగ కూడా చేసుకోమని ఇవ్వలేదు మనుషులకి, క్రైస్తవులకి నేడు. అలాగా క్రిస్మస్ అనేది వచ్చేసిందండి లోకంలోనికి. ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వారు పుట్టిన 400 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ లోకంలోనికి. మరి 300 సంవత్సరాలు చేయలేదు కదా, అప్పుడు దేవుడు బాధపడ్డ? మరి 300 సంవత్సరాలు వదిలేశారు కదా, మరి ఎందుకు మరి బాధపడ్డ దేవుడు? మరి ఎందుకు చేయలేదు? ఇలా ఆలోచించాలి మనం. ఇంకో మాట చెప్పనా? క్రిస్మస్ తాత అని పేరు కూడా ఉండదు బైబిల్లోనే. క్రిస్మస్ తాత ఒక టోపీ పెట్టుకొని చర్చి ముందు అటు ఇటు చాకరీలు పంచి, పిల్లలు పంచి, ఆ తర్వాత ఏవో గిఫ్ట్లు ఇస్తుంటారు కదా, చూసారా? చాలా సంఘాల ముందు ఇస్తారు. క్రిస్మస్ తాత అని పేరు ఉండదు అసలు బైబిల్లో. అదొప్పుడు వచ్చింది తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టి 1600 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చాడు క్రిస్మస్ తాత. అతని పేరు శాంటా క్లాస్. ఏం పేరమ్మా? అతని పేరు శాంటా క్లాస్ అనే పేరు పెట్టారు పూర్వం క్రిస్మస్ తాతకి. అది బైబిల్లో లేవు. లేదు, నేను చెప్పలేను, చెయ్యకూడదు. అర్థమవుతుందమ్మా? నేను చెప్పే మాటలు కాదు, చెయ్యకూడదని దేవుడే చెప్పాడు. అవి కూడా మీకు చదివి వినిపిస్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మరలా చాలా మంది ఏంటమ్మా, క్రిస్మస్ ట్రీ చెట్టు కూడా పెడతారు.
నక్షత్రం అది ఎక్కడో నాలుగు కనిపించి యేసుక్రీస్తు వారు ఉన్న స్థలానికి నక్షత్రం తీసుకొస్తే ఆ నక్షత్రాన్ని కూడా ఇంటి మీద పెడతారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వే నక్షత్రం అయ్యి 10 మందికి వెళ్తురమ్మని చెప్పాడు. నువ్వే నక్షత్రం కావాలని అంటే నువ్వే ఇంటి మీద నక్షత్రాన్ని పెడతావు. నువ్వు అర్థమవుతుందండి. మీరు వెలగాలి. వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకొని బైబుల్ పట్టుకొని నేర్చుకొని లోకానికి వెళ్ళి క్రీస్తే దేవుని కుమారుడని, ఆయనే ప్రభు అని, ఆయన ద్వారా పరలోకమని, మోక్షమని, వైకుంఠమని నువ్వు తెలియచేయాలి. నీ కుటుంబానికి, నీ వీధిలో ఉన్న వారికి, ప్రపంచానికి గలమెత్తి చెప్పాలి మనము. అది క్రైస్తవ్యము. సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే వాక్యము ప్రకటించము, ప్రయాసపడము, సమయమును అసమయమును ప్రయాసపడమని దేవుడు చెప్పాడు వాక్యం ద్వారా. ఎవరు ప్రయాసపడతారు ఈరోజు? అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు అని బైబిల్లో రాయబడింది. మా నిమిత్తం ఎవరిని పంపుతున్నాను అన్నాడు. సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు అన్నాడు. ఆయన బాధ మీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో కానీ అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉందో ఆయన మనసు. బైబిల్ అంటే ఏమి కాదు, ఆయన మనసు, దేవుని మనసు. ఆ మాటలు వింటే ఆయన మనసు అర్థం అవ్వాలి మనకి. ఏదో ఉత్తిని వచ్చామో స్తుతి స్తోత్రం అనుకుని వెళ్ళిపోయామంటే కాదు. బైబిల్ ఆయన మనసు మనకు అర్థమైతే ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి ఇక్కడ కూర్చోవాలి. నచ్చినట్టుగా ఈదులో ఉండి ఇక్కడికి వచ్చి వినిసి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఇది విన్నాము అంటే దేవుడికి ఇష్టంగా మారిపోవాలా, ఇష్టంగా మారిపోవాలా, మారిపోయి ఆయనకి ఇష్టంగా బ్రతకాల. అలా బ్రతికినప్పుడే మనకి పరలోకం ఇస్తాడు. అంతవరకు ఎవరికి పరలోకం అనే మాటే ఉండదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇలాగా క్రిస్మస్ ట్రీని, క్రిస్మస్ తాతని 16వ శతాబ్దంలో జర్మనీలో మొదలైతే జర్మనీ దేశం నుండి మళ్ళీ అదంతా పాకిసింది. ఇప్పుడు ఎక్కువ నేను కొత్తగా ఏదైనా స్టార్ట్ చేశాను అనుకోండి క్రిస్మస్కి, మరి స్టార్ట్ చేయడం ఏంటి? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి డ్యాన్స్లో. మరి డ్యాన్స్లో ఇప్పుడు వేయలేదు పాతకాలంలో, ఇప్పుడు ఎందుకు వేస్తాను? ఇంకోటి వస్తుంది రానున్న కాలంలో. మీరు కంగారు పడకండి, ఇంకోటి వచ్చినా మీరు ఆశ్చర్యపోకండి. అర్థమవుతుందండి. అయితే దేవుడు ఈ క్రిస్మస్ గురించి ఇలా వచ్చింది. క్రిస్మస్ ప్రపంచంలోకి క్రిస్మస్ అనే పదమే లేదు బైబిల్లో. అయితే దేవుడు ఏ విధంగా చెప్పాడు ఈ క్రిస్మస్లు కానీ బైబిల్లో లేని మాటలు కల్పిస్తే గానీ ఏ విధంగా ఆయన ఆలోచిస్తాడో కొన్ని మాటలు మీకు చదివి నేను వినిపిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు మాత్రం ఖచ్చితమైన మాటలు ఇవి. చాలా జాగ్రత్తగా వినాలమ్మా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నా తెలుసా? పాతకాలంలో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేటప్పుడు చెప్పిన మాటలు ఇవి. అప్పుడు మనసున్న దేవుడికి ఇప్పుడు మనసు మారిపోతే మారదు. ఆయన నిరంతరం ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నాడు, ఒకే మనసును కలిగి ఉన్నాడు. మనలాగా స్థిరత్వం లేని మనిషి కాదు ఆయన. మనసు కాదు ఆయనది. ఆయన ఖచ్చితమైన మనసు. అర్థమవుతుందమ్మా? కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం ఏమనుంది? మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. కలిపారా లేదా? నేను దేవుడి మాటలకి మీకు చెప్తున్నారా, మీరు వినండి, దానికి ఏది కలపకండి, ఏది తీకండి అని చెప్పాడు. మరలా అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చెయ్యవలను. మీకు నేను ఆజ్ఞాపించే ప్రతి మాటను మీరు అనుసరించి చెయ్యాలి. అనుసరించాలి. వినడం కాదు, విని వెళ్ళిపోవడం కాదు, అనుసరించాలి. అనుసరించి చెయ్యవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. ఎన్నిసార్లు చెప్తాడు ఈ మాట? ఇంకా చెప్తాడు, వినండి. ఇంకా చెప్తాడు. అలా చదువుతాను, వినండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. పుటం అంటే అర్థం తెలుసమ్మా? బంగారాన్ని బాగా కాలుస్తారు, పుటం వేస్తారు. అప్పుడు పనికిమాల చెత్త చెదరం అంత పోతుంది, శుద్ధమైన బంగారం వస్తుంది. ఇక నువ్వు దేవుడి మాటే పరిశుద్ధమైన మాట, బంగారం లాంటి మాట, ముత్యములు దేవుడు. అలాంటి దానికి నువ్వెందుకు కలుపుతావు, నువ్వెందుకు తీస్తావు? ఇక్కడ అదే మాట రాయబడింది. దేవుడు బైబిల్లో అదే మాట రాయించాడు. ఏమని రాయించాడు? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. పుటము పెట్టబడ్డాయి అవన్నీ. ఇక నువ్వు కలపడం ఎందుకు? నువ్వు అంతకన్నా బాగా చెప్తావేంటి? నువ్వు దేవుడికి నచ్చిన విధంగా దేవుడి కన్నా బాగా చెప్పగలవా? అవి ఆల్రెడీ పుటము పెట్టబడ్డాయి. అవి బాగా శుద్ధి చేయబడిన మాటలే దేవునివే. అవి పరిశుద్ధమైన మాటలు. వాటికి నువ్వు ఎందుకు కలుపుతావు? అదే మాట ఇక్కడ రాయబడింది.
దేవుని మాటలన్నీ పుటమ పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయనే కేడము. నువ్వు దేవుడి మాట ప్రకారంగా నువ్వు బ్రతుకుతావా, నీకు ఆయనే సహాయం అమ్మా. మీ సహాయం ఎవరు సహాయం చేసినా చేయకపోయినా మీకు దేవుడే అండదండగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఆయన మాట ప్రకారం బ్రతికితేనే మాత్రమే. నువ్వు మనుషుల ఆచారాలు బట్టి వ్యవహారాలు బట్టి మనం వెళ్ళిపోతే దేవుడు మనల్ని చూడడు. ఎందుకంటే ఆ మాట రాయించాడు కదా. రాయించిన మాటలు ఈరోజు మీకు వివరించి చెప్తున్నాడు కదా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమని రాయబడిందమ్మా? దేవుని మాటలన్నీ ఒకటి కదా, అన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధకుడు అవుదువు. ఒకవేళ నువ్వు ఏదైనా కలిపావా, ఆ రోజు గద్దిస్తాడు, అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావు అని ముందుగానే దేవుడు హెచ్చరించాడు. మరి ఈ మాటలు చదవట్లేదు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరికి బురకెక్కట్లేదు. ఈడేటి కొత్తగా చెప్తాడు. కొత్తగా నేను చెప్పట్లేదు, బైబిల్ ఉన్నదే చెప్తున్నాను నేను. కొత్తగా చేసింది మీరు. బైబిల్ మొదటి శతాబ్దంలో ఎలా రాయబడిందో ఇప్పటి వరకు ఇలాగే ఉంది. ఎందుకంటే దేవుడు తన పిల్లలకి ఇలాగే ఇవ్వాలని కోరుకున్నాడు. కాబట్టి దేవుడికి సాధ్యం కానీ ఏది లేదు. కాబట్టి ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని కాలాలు మారినా, ఎన్ని రాజులు మారినా బైబిల్ మారలా. కానీ ఈరోజు ఎవరు మార్చారు బైబిల్ని అంటే మనుషులే మార్చారు. మరి నేను కొత్తగా బోధించట్లేదు, నేను ఉన్నదే బోధిస్తున్నాను. బైబిల్లో ఏది ఉందో అదే చెప్తున్నాను నేను. లేదండి మీరు చెప్పిందంత అబద్ధం అంటారా, రండి కూర్చోండి మాట్లాడదు. బైబిల్తోనే మాట్లాడదు, నా సొంత మాటలేదు చెప్పను నేను. ఓకేనా? మరలా చూడండి అమ్మా, ఆయన నిన్ను గద్దించినేమో నువ్వేదైనా మాట చేరిస్తే అప్పుడు నీవు అబద్ధికుడు అవుతావు అని ముందుగానే హెచ్చరించాడు తండ్రి అయిన దేవుడు. ఈ మాట కూడా చూకెక్కలేదు. తర్వాత ప్రకటన గ్రంథం మరీ భయంకరమైన మాటలు. ప్రకటన గ్రంథం 22:18-19 వచ్చినారు. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను నువ్వెంత పెద్ద బోధకుడు అయినను, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యముల్లో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోని పరిశుద్ధ పట్టణంలోని వాడికి పాలు లేకుండా చేస్తాను నన్ను దేవుడు హెచ్చరించాడు. ఎవరు చేసినా వారిని వెంబడించినా మీరు కూడా ఆ పాత్రులకి ఇదవుతారు. వారితో పాటు మీరు కూడా పాత్రలు అయిపోతారు. పరిశుద్ధ పట్టణంలో జీవవృక్ష ఫలాలు అన్నాడు. పరిశుద్ధ పట్టణంలో అసలు మీ కాలే పెట్టడం అన్నాడు. ఒకటి కలిపినా ఒకటి తీసివేసిన అంత భయంకరమైన దేవుడి మాటలు. ఎందుకనంటే అంత పరిశుద్ధమైన మాటలు అవి. ఇక నువ్వు దానికే కలుపుతావు, అంతకన్నా నువ్వేం చేయలేవు. దేవుడు ఏది చెప్పాడు అది చేయి చాలు. ఆయన చెప్పనిది, ఆయనకి ఇష్టం లేనిది నువ్వు చేయకు. చేయడానికి ఇష్టపడకండి. లోకంలో శరీరాశ అనేది ఉంటుంది. ఆ శరీరానికి తగ్గట్టుగా నువ్వు పండగలని పబ్బాలని నీకు నువ్వు ఏర్పాటు చేసుకుని ఆ దేవుడికి ఇష్టమే అని నువ్వు సంబరపడిపోకూడదు. అలా సంబరపడిపోయి ఈరోజు చేస్తున్న పండగలే ఇవన్నీ. ఎవరైనా చూడండి, ప్రపంచంలోనే క్రిస్టమస్ పండగ అని పేరు చెప్పుకొని ఎవరైనా సరే ఉపవాసం ఉన్నారా? ఉండరు. బాగా తినేసి బాగా ముస్తాబైపోయి బాగా లేటుకి వెళ్తారు. మళ్ళీ అదిపోవడం ఉన్నాం. లేటుకి వెళ్తే ఫస్ట్ వెళ్ళిపోతే అందరు చూసేస్తారు ముందే, అందరూ లాస్ట్లో వెళ్తారు. బాగా వచ్చారు సినిమాలో హీరోలు కొంచెం లేట్గా కనపడతారు కదా స్టైల్గా, అలా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఎవరిని గొప్ప చేయడానికి? దేవుడినా నిన్న? అది నువ్వేమాత్రం ఈ లోకంలోనే ఇసుకురేను అంట. అసలు నువ్వు లెక్కలోకే రావు దేవుడి దృష్టికే. అలాంటి మనము ఇంక దేవుడు మనల్ని పిల్లలుగా చేసుకున్నందుకు మనం సంతోషపడాలా. ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ప్రతి విషయంలో ఆయన మాట వినడానికి బ్రతకడానికి భయపడుతూ బ్రతకాల. అంతటి అవకాశాన్ని, భాగ్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. అవే మాటలు బైబుల్లో దేవుడు చివరిగా కొన్ని మాటలు చెప్పాడు. ఈరోజు క్రిస్మస్ పండగ అనేది ఇలాంటి వస్తాయని దేవుడు ముందుగానే చెప్పాడు. తెలుసమ్మా మీకు? దేవుడు ముందుగా చెప్పాడు ఇలాంటి వస్తాయని. దేవుడికి తెలియదంటే ఏం లేదు కదా, అందుకే ముందుగా చెప్పాడు. ఆ మాటలు ఏదో చెప్తాడు, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 7:6-9 వచ్చినాడు చూడండి. అందుకైన వారితో ఇలాగ చెప్పును. ఎవరు? యేసుక్రీస్తు వారు వారితో ఇలా చెప్పాడట. ఏం చెప్పారట చూడండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పెదవులతోటి మాత్రము ప్రభు స్తుతి 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 వచ్చేస్తారు చివరికి.
అవును కాదు పరమ. అలాంటి పరిస్థితుల్లో నేడు సమాజం ఉంది. దేవుడు చెప్పాడు ఆనాడే, ఏమన్నాడు? అందుకైన ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు వారు ఎవరంటే ఈ ప్రజలు మనుషులు మానవులు కల్పించిన పద్ధతులు బైబిల్ ఉందలే చూడండి.